హాయ్ హలో నేను మీ యమున. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. ఇవాళ మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, ఎంపీ సర్టిఫైడ్. హలో సార్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంది, దాన్ని 1 crore దాకా ఎలా క్రియేట్ చేయవచ్చు? మంచి క్వశ్చన్ అండి. ₹1,00,000తో ₹1,00,00,000 క్రియేట్ చేయగలరు ఎప్పుడైనా విన్నారా మీరు? లేదండి. బై లక్కీలీ కొన్నిసార్లు తగులుతుంది. మీ దగ్గర ₹1,00,000 ఉందా? చేస్తారా? ఇన్వెస్ట్ చేస్తారా? ₹1,00,00,000 కావాలా? ఎస్ సార్. ఎవరైనా ₹1,00,000 ఉంటే ₹1,00,00,000 కావాలా వద్దా? ఎవరైనా అనుకుంటారు కావాలి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో వస్తుంది ₹1,00,00,000 వస్తుంది. కానీ ఎలాగొస్తుంది అనేది మాట్లాడుకుందాం. ₹1,00,000 ఉంటే ₹1,00,00,000 ఎన్ని సంవత్సరాలు వస్తుంది, లేకపోతే ఇంకో విధంగా ఎలాగ ₹1,00,00,000 కార్పస్ అనేది క్రియేట్ చేయగలం మనం మాట్లాడుకుందాం. ₹1,00,000 ఉంది మీ దగ్గర, మీరు వన్ టైం లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తారు, మంత్లీ ఏమీ లేదు మీ దగ్గర. ఓకే, ₹1,00,000తో కానీ మీకు సమయం ఉంది, 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉందనుకుందాం. ఓకే, మీకు ₹1,00,00,000 అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఉండవలసిన సమయం అంటే వెయిట్ చేయవలసిన సమయం 41 years ఉంటే మీకు ₹1,00,00,000 అనేది కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే 12% ఆన్ యావరేజ్ రిటర్న్స్ తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం అంటే ఇన్ఫ్లేషన్ 6%, జీడిపి రియల్ జీడిపి 6.5%. సో ఆల్ టుగెదర్ తీసుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 12%. ఈ 12% అనేది ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఒకటే, అంటే ప్రజలకి క్యాల్కులేషన్లో చెప్పాలి ఎలా ఎంత వస్తుంది అని అర్థం అవ్వాలంటే ఈ నంబర్ అనేది తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ మాట్లాడుకుంటున్నాం. సో ఈ ₹1,00,000 ఒకసారి వేసి 41 years వెయిట్ చేస్తే మీకు ₹1,00,00,000 వస్తుంది. 41 years ₹1,00,000 వేసి వదిలేస్తున్నారు మీరు అంతే, ₹1,00,00,000 వస్తుంది 41 years. కానీ మీకు 41 years లేదనుకోండి, సమయం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 years 25 years అనుకోండి, మీకు ఇంకా 30 years ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలో స్ట్రాటజీ ఇప్పుడు మాట్లాడుకుంటాం. మీరు సంపాదిస్తున్నారు, ₹1,00,000 కాకుండా ప్రతి నెల ఎంతో సంపాదిస్తారు, ఖచ్చితంగా అవుతుంది ఉంటుంది కదా? ఖచ్చితంగా అవుతుంది. ఆన్ అండ్ యావరేజ్ 12% మినిమం సైజ్ తీసుకున్నాను. కానీ నేను మీకు చెప్పాను చూసారా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. బట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మేడం అలాంటి రిటర్న్స్ ఇచ్చాయి, ప్రూవ్ ఇట్ హెస్ బిన్ ప్రూవ్, రైట్? సో అందుకనే ఆ నంబర్ తీసుకుని మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ₹1,00,000 ఉంది మీ దగ్గర, ప్రతి నెల మీరు సంపాదించుకుంటారు మేడం. మీరు సంపాదించుకునేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ మీరు ఎస్ఐపి చేయగలరు, స్టార్ట్ చేయగలరు ఆ ₹1,00,000తో పాటు, రైట్? ₹1,00,000 లంసమ్ వేస్తారు, ప్రతి నెల 2,000 సిప్ స్టార్ట్ చేయండి. ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ క్రమబద్ధంగా చెప్పాను కదా, ప్రతి నెల ఒక 2,000 స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తా మేడం, మీ టైము 41 years నుంచి 25 yearsకి మీరు 1 crore క్రియేట్ చేయగలుగుతారు. అంటే 41 years చెప్పాను కదా, ₹1,00,000 వేసి వదిలేస్తే ₹1,00,000 41 years అవుతుంది. ఇక్కడ ₹1,00,000 వేస్తారు, ప్లస్ 2,000 ప్రతి నెల కడతారు. 12% మళ్ళీ రిటర్న్స్ మనం తీసుకుందాం యావరేజ్ గా. అలాంటి టైంలో మీకు 25 years లోనే మీకు 1 crore క్రియేట్ అయిపోతుంది. అదే మేడం, చూడండి అక్కడ టైం తగ్గించుకున్నాం మనం, రైట్? ఎలాగా 2,000 ప్రతి సంవత్సరం టాప్ స్టెప్ అప్ చేసుకుంది. సో ఎవ్రీ మంత్ ఎస్ఐపి కడుతూ ఉంటారు. స్టెప్ అప్ లేదు ఇక్కడ, నార్మల్ సిప్ ఉంటుంది. 2,000 అనేది ఎస్ఐపి కడుతూ వెళ్తారు, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటారు. 25 years 1 crore కార్పస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీ మాట్లాడుకుందాం. ₹1,00,000 వేస్తారు, ఎస్ఐపి 2,000 కడతారు, మళ్ళీ దానికి ఒక 10% టాప్ అప్ చేసుకోండి. అంటే ఎవ్రీ ఇయర్ 10% పెంచుతారు. 2,000 వేస్తున్నారు కదా, దానికి 10% పెంచుతారు ప్రతి ఇయర్. పెంచుకుంటూ వెళ్తే మేడం అది మీరు 20 years లోనే మీరు 1 crore అనేది సంపాదించారు. ఎవ్రీ మంత్ 2,000 పే చేశాక మళ్ళీ ఏమైనా చెక్ చేసుకోవాలా ఎవ్రీ వీక్ అలా? అదే చెప్తున్నాను మేడం, మ్యూచువల్ ఫండ్స్ వీక్లీ మంత్లీ ఇయర్లీ కాదు, 2 years ఒకసారి చెక్ చేయండి, రివ్యూ చేయడానికి మాత్రమే. ఆ ఫండ్స్ పర్ఫామ్ చేస్తుందా, ముందు పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వరకు పర్ఫామ్ చేసింది లేదు ఒక పాయింట్ అయితే, ఒక ఎత్తు అయితే, అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ 5 years అది ఆ కేటగిరీ పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి మనం. వీక్లీ మంత్లీ చూడకండి, అసలు చూస్తే మీకు ఆ భయం అనేది వచ్చేస్తుంది, ఫియర్ అనేది వచ్చేస్తుంది, మీరు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు.
మీరు కంటిన్యూ చేయవలసింది మీరు తీసేస్తారు, ఆపేస్తారు, నష్టంలో డబ్బులు తీసేస్తారు. ఇవన్నీ అవుతాయి, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా చూస్తూ నా వాల్యూ పడిపోయింది. మార్కెట్ ఎలాగుంటుందంటే ఒక సంవత్సరంలో నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, రెండో సంవత్సరం నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, మూడో సంవత్సరం కూడా నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు, నాలుగో సంవత్సరం 4 సంవత్సరాల రిటర్న్ ఒకే ఫ్యూ మంత్స్లో వచ్చేస్తుంది. అలా మధ్యలో ఆపేసినప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనకేమైనా వెనక్కి వస్తాయో? లాంగ్ టర్మ్ మేడం, ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోండి మీరు, లాంగ్ టర్మ్ లో మనకి 12% అనేది రిటర్న్స్ వస్తున్నాయి, రైట్? సో ఈ స్ట్రాటజీ వాడుకుంటే మనకేంటి, మన పెట్టుబడి వచ్చిందే కాదు కదా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మీకు ₹1,00,000 వచ్చేస్తే మీరు హ్యాపీ అంటే మేము కూడా హ్యాపీయే, ఎందుకంటే మాకు టెన్షన్స్ ఉండవు కదా. మీ డబ్బుల్ని వెల్త్ క్రియేట్ చేయించాలి మేము, అంతే కదా. ₹1,00,000 ₹1,00,00,000 చేయాలి మేము. ₹1,00,000తో పాటు ఎంత త్వరగా చేసుకోవాలనేది ఇక్కడ మన డిస్కషన్. 1 lakh ప్లస్ SIP 2000 వేస్తే 25 years లో మీరు 1 crore క్రియేట్ చేయగలుగుతారు. అదే మీరు 1 lakh వేసుకుని SIP 2000 వేసుకుని 10% ఇంక్రీజ్ చేసుకుంటే మీరు 20 years లోనే 1 crore కార్పస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు మేడం మనకి సమయం ఉండాలి. ఎక్కువ సమయం ఉంటే మన చిన్న అమౌంట్ తో కూడా పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం ఇంతవరకు 1 crore గురించే మాట్లాడాం, అది 3 crores 6 crores 4 crores అన్ని అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మనకి అంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి, ప్రతి నెల మనం అంత టెన్యూర్ ఉండాలి, మనకి సమయం ఉండాలి, ప్లస్ మనకి క్యాపబిలిటీ, ఇన్వెస్ట్మెంట్ SIP చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉండేటప్పుడు కళ్ళు మూసుకుని మీకు ఎప్పుడైతే సమయం ఉంటుందో 15 years 10 years ప్లస్ ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు రిటర్న్స్ అనేది హ్యాపీగా 12% ఆ రేంజ్ ఏదైతే అనుకుంటున్నామో వస్తుంది. బట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీ. బట్ ట్రాక్ రికార్డ్ మనం చూసుకుంటే ప్రతి ఈ 12% అనేది జనరేట్ చేసి ఇచ్చింది. సో ఆ బేసిస్ మీద మనం ఈ క్యాల్కులేషన్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇది అర్థం అవ్వాలి, అర్థమైన తర్వాత అలా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో చేస్తూ పోవాలి. థ్యాంక్ యూ సార్, ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా వివరంగా వినిపించారు. ఓకే, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, సో ఆ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా కూడా క్లియర్ అవుతుంది.